హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నరసరావుపేట బస్ స్టాండింగ్ పక్కన అరకు కాఫీ తాగాను. చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. నాకు కాఫీ అంటే ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా, కవయిత్రికి. మీరు కూడా వచ్చి ఎప్పుడైనా నరసరావుపేట బస్ స్టాండింగ్ పక్కనే ఉంటుంది మన హోటల్ వచ్చేసి కాఫీ. ఇది అరకు కాఫీ అంట. నేను తాగాను, మీరు తాగండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మేడం గారు ఇది ఎలా పెట్టాలనిపించిందో, ఎందుకు పెట్టాలనిపించిందో ఒక చిన్న మాటల్లో మాట్లాడదాము. రజనీ గారు ఏం పేరమ్మా మీ పేరు? నిమ్మగడ్డ రజనీ గారు. ఎన్నాళ్ళు అవుతుంది మీరు పెట్టి? జనవరి 9. అంటే 1 ఇయర్ దాటిందా? 1 ఇయర్ దాటింది. ఎలా ఉంది మీ బిజినెస్? చాలా బాగుందా? ఓకే. ఏం చెప్పదలుచుకున్నారు లేడీస్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి? వేసుకోండి. మీ వ్యాపారాలు అని చెప్తారా? బాగానే ఉందని చెప్తారా, బాగాలేదని చెప్తారా? ప్రభుత్వ పాలన ఎలా ఉంది? మీ బాబు గారే పెట్టించారా మీకు? బాబు గారికి ఏం చెప్తారు? ఒకసారి లేచి థ్యాంక్స్ చెప్పండి. అయితే బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలా? మహిళా దినోత్సవం చెప్తారా మార్చిలో? చూసారా, చంద్రబాబు గారు ఒక మహిళ మా పల్నాడు నుంచి చెప్తుంది బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అని. దేనికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం? ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మీ ప్రోత్సాహం. హాయ్ కృష్ణ గారు, మీకు ఒక మహిళ మా ప్రోత్సాహం మా ఎంపీ గారు అని చెప్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ బాబు గారు అండ్ ఎమ్మెల్యే గారు, మా దేశ మంత్రి తెలుసా పెమ్మసాని గారు, ఇక్కడే పెరిగాడు. ఎప్పుడైనా మాట్లాడారా మా పెమ్మసాని గారితో? ఓహరా, కలిసారా? మళ్ళీ ఎప్పుడైనా రండి, గుంటూరు కలుపుతాము. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా, కృష్ణదేవరాయలు గారు మన పెమ్మసాని గారు. తర్వాత ఇదిగండి ఈ కాఫీ పొడి. టీ అండ్ స్పెషల్ మీ దగ్గర. నేను కాఫీ తాగాను. టీ ఎలా ఉంటుంది? కొంచెం కప్పులో ఇస్తారా? కొద్దిగా చాలమ్మా. మా ప్రేక్షకులు అనుకుంటారు ఏం ఊరక తాగిపోతుందేమో అనుకుంటారు, కానీ నేను ఎవరి దగ్గర ఊరక తాగనండి. లేడీస్ బిజినెస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్ఆర్ఐ మదర్ని కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే నేను ఛానల్లో పెట్టి వీడియోలు తీస్తుంటాను. ఎక్కడ తాగినా డబ్బులు ఇచ్చి తాగుతాను. మీరు మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రతి మహిళ బాగుండాలి అన్న కాన్సెప్టే ఈ మహిళా చేసే అధ్యక్షురాలది. మహిళలందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీ వ్యాపార రంగాల్లో చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. చూడండి, ఒక లేడీ బ్రహ్మాండమైన సెంటర్లో ఏ విధంగా ధైర్యంగా నేను ఉంటాగంట కొంచెం ఇంత ధైర్యంగా వ్యాపారం చేస్తున్న మహిళని రజనీ గారిని అభినందిస్తున్నాను. మీరందరూ కూడా మీ వృత్తుల్లో ధైర్యం ఉండాలి. ఫస్ట్ మీరు చేయబోయే వ్యాపారాల్లో ధైర్యం ఉండాలి. ఒక ఆంటీ వాళ్ళు ఎంతో చక్కగా అరిసెలు, పిండి వంటలు వండి విదేశాలకు సప్లై చేస్తారు. పెరవలి సిస్టర్స్ వాళ్ళు ఎంత సంపాదిస్తారంటే అంత యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళు ఆ విధంగా సంపాదిస్తుంటారు. ఇంకొంతమంది బోటిక్, శారీస్ బిజినెస్. ఇట్లా మొన్న చూస్తే మన పెమ్మసాని గారు సరస్సు పెట్టి గుంటూరులో నల్లపాడు దగ్గర చాలా మహిళలకి చేయాలన్న వారి సంకల్పం శ్రీరత్న గారు కానీ వారిది కానీ ఎంతోమంది మహిళలను ఒక వేదిక మీద తీసుకొచ్చి అన్ని వాళ్ళు తయారు చేసి పెట్టి ఎంతోమంది జనాలు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలమ్మా. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు బాబు గారికి మీరు? మహిళా దినోత్సవం స్పెషల్ శుభాకాంక్షలు. మరి భువనమ్మకి ఏం చెప్తారు? భువనేశ్వర్ గారికి ఏం చెప్తారు? చూసారా, ఒక మహిళ ప్రోత్సాహంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. ఆమె ప్రోత్సాహం ఉంటేనే కదా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాలాంటి మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు అని రజనీ గారు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ అమ్మ భువనమ్మ గారు. మీకు కూడా మరి జగన్ మా పాలనే బాగుంది, ఇప్పుడు పాలన అసలు బాగాలేదంటున్నాడు. దానికి మీరేమంటారు? వాడి బంధువులు ఉందంటారా? అట్లా తిట్టకూడదు. మాజీ సీఎం కాబట్టి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అది. ఇప్పుడు మొన్న చూస్తే అసెంబ్లీలో భువనమ్మ గారిని అవమానించారు. అలానే చంద్రబాబు నాయుడు గారు అమ్మను పిలిచాడు. దాన్ని ఏమంటారు మీరు? తల్లి విలువ అమ్మ విలువ తెలియదు, చెల్లి విలువ అమ్మ విలువ తెలియదు. ఓకే, చూడండి జగన్ గారు ఒక మహిళ ఎంత ఆవేదన చెందుతుందో. మీ పార్టీ నాయకులంట బూతులు తిట్టొద్దని ఆ మహిళ ఎంత బాధపడుతుందో. ఏం విలువ తెలీదమ్మా? చెల్లి విలువ, తల్లి విలువ తెలీదా? తెలీదా?
చెల్లి విలువ తల్లి విలువ తెలియదని రజనీ గారు అంటున్నారు. మరి 1000 కోట్లు అమ్మాయికి ఇచ్చాడుగా షర్మిలాకి ఆస్తి, ఇవ్వలేదా? మీ టీలో కొంచెం షుగర్ ఎక్కువైంది, షుగర్ తగ్గించాలి మీరు. కాఫీ బాగుంది కానీ ఓకే మేడం. బాబు గారి పేరు చెప్పాడు, ఆనందంతో లాగా పంచదార అయితే ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేదు కదా. సరే అండి, మా రజనీ గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చింది. మీరందరూ బాగుండాలని మన రజనీ పల్నాటి ఆడపడుచు కూడా చెప్తుంది. నరసరావుపేట మండల అధ్యక్షురాలు, పొలిటికల్లో కూడా వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను. మా మధుని కూడా అట్లే జీవించానమ్మ, నువ్వు కూడా అవ్వాలి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్, హలో. నరసరావుపేట కాఫీ మాత్రం వదలొద్దు, అరకు కాఫీ తాగండి, ఎంజాయ్ చేయండి. బస్ స్టాండింగ్ పక్కనే ఉంటుంది మన రజనీ గారి హోటల్. ఓకే.